రసస్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవనాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర హాస్య నటులు, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నటుడు శ్రీ గుండు హనుమంతరావు గారు. వారిని మన కార్యక్రమానికి స్వాగతిద్దాం. హనుమంతరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మా కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకం. మీరు ఇటు టీవీ అటు సినిమా రంగంలో పేరు మోసిన హాస్య నటులు. మీరు తెర మీద కనిపిస్తే నవ్వకుండా ఉండరు. దానికి ముందు మీరు రంగస్థలం నుండి వచ్చారు. ఏంటి దానికి నేపథ్యం ఏంటి చెప్తారా? ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ శుభాకాంక్షలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్న మీకు, TV1 సిబ్బందికి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అందిస్తున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమా నటులను, టీవీ నటులను, లేదంటే సెలబ్రిటీస్ను ఇంటర్వ్యూస్ చేయటం అనేది రెగ్యులర్ కామన్గా జరుగుతున్నవే. నాటక రంగాన్ని నుంచి వచ్చిన వాళ్ళ గురించో, నాటకం తెలిసిన వాళ్ళ గురించో, లేదంటే నాటక రచయితలు, నాటక దర్శకులు, నాటక నటులు, వాళ్ళ మీద ఒక సంవత్సరం నుంచి చేస్తున్న ఈ యజ్ఞం నిజంగా చెప్పుకోదగ్గ మంచి అంశం. అలాంటి దీనిలో నేను ఇక్కడికి వచ్చి నన్ను కూడా కలిపి ఇక్కడ నన్ను అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు అందిస్తూ, రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళల్లో నేను ఒక నటుడిని. అయితే నా స్కూలింగ్ చేస్తున్నప్పుడు నేను నాటకాలు వేయలేదు స్టేజ్ మీద. బయటకు వచ్చిన తర్వాత 1974లో నేను జనవరి 14న ఫస్ట్ వేసిన వేషం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. రావణ బ్రహ్మ వేషం వేశాను. హనుమంతుడు రావణుడు అయ్యాడు. అక్కడ కప్పగంతులు మల్లికార్జున వారి వరుడు కావాలి. స్టార్టింగ్లో వచ్చిన నాటికల్లో నెంబర్ ఆఫ్ రకరకాలు వేయటం జరిగినాయి. మన ఆగండి కొంచెం ఆలోచించండి, పాత్రగారి నాటిక, భమిడిపాటి రాధాకృష్ణ గారి ఇదేమిటి నాటకం, అలాగే కీర్తిశేషుల్లో ఒక పాత్ర, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక నాటకాలు 10-15 నాటకాలని, 32 నాటికల్ని, అంటే వైవిధ్యం ఉన్న నాటికల్ని, రాజీవం, ఇలాంటివన్నీ, మనస్తత్వాలు, భజంత్రీలు, ఇవన్నీ బాగా పాపులర్గా ఉన్న నాటకాల్లో నాకంటే సీనియర్స్తో వేసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఎవరు మీ సహనటులు? మా సహనటులు మన కబీర్ దాస్ గారు, నండూరు సుబ్బారావు గారు. ఒక్కరు కాదండి, చాలా మంది పెద్దవాళ్ళు అక్కడ ఆ టైంలో. వాళ్ళందరూ కూడా దే ఆర్ గ్రేట్ స్టేజ్ ఆర్టిస్టులు అనమాట. వాళ్ళతో నేను చిన్న కుర్రాడిగా 18 ఏళ్ల వయసులో నా కెరీర్ స్టార్ట్ అయింది. అలా నేను నాటకాలని, హాస్య ప్రహసనాలని, వీధి నాటికల్ని, అత్లి కృష్ణ గారి టామీ కూడా మేము ఒక 50 ప్రదర్శనలు చేసాం. నేను 406 అండి, ఆయన అసిస్టెంట్. మన అక్కడ విశాఖపట్నంలో రామలింగస్వామి గారు యాక్ట్ చేస్తే విజయవాడ పరిసరాలన్నిటికీ నేనే వేసేవాడిని. మెడ్రాస్లో కూడా కళావనర రంగంలో ఎంతో మంది నిర్మాత, దర్శకులు, నటుల మధ్య ఆ నాటికి ప్రదర్శించే అవకాశం మా విజయవాడ అరుణ పబ్లిషింగ్ హౌస్ బెల్లం బాబురావు డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేశారు. దానిలో నేను ఆ పాత్రకి ఎంతో రెస్పాన్స్, మొత్తం నాటికే రెస్పాన్స్ ఉంది. ఇక దాన్ని కొంచెం కమర్షియలైజ్ లాగా చేస్తే కొంచెం ఎగ్జాజరేషనే కదా, కొంత అవసరం కూడా. అలా చేసి మా చేతుల్లో ఒక్కోసారి ఆ కుక్క పారిపోయేది. మాకు కుదరక ఒకసారి ఒక కుక్క పారిపోతే వెలగలేరు అనే ఊర్లో కుక్క కంటిన్యూటీ వేరే బండ కుక్క ఒకటి పట్టుకుని కంటిన్యూ చేసాం. మరి చేయాలి, అక్కడ నాటి కంప్లీట్ చేయాలి. కొన్ని కుక్కలు బెదిరిపోయి, కొన్ని అసలు రెస్పాన్స్ ఇచ్చేవి కావు, అంటే పట్టుకుని అలా ఉండిపోయి. అందులో ఒక ఆ కుక్క వైపు చూస్తూ హెడ్ గారు తిట్టడం, ఏంట్రా పిలుస్తున్నావు కుక్కనా? అవును, రంగస్థలం నుంచి అలా నాటకాలు, హాస్య ప్రహసనాలు, వీధి నాటికలు వేస్తూ ఒక సందర్భంలో ఈ నాకు మా గురువు గారు జిఎస్ఆర్ మూర్తి గారు, కె వెంకటేశ్వర గారి నలుగురు ఈ శిష్యుల పరంపరలో
విజయవాడ జిఎస్ఆర్ మూర్తి గారు ఒకరు, ఓకే వారు మా గురువు. అయితే మూర్తి గారు డైరెక్ట్ చేశారు నాకు ఆగండి కొంచెం ఆలోచించండి నాటిక 1978లో. ఓకే మీరు నమ్మరు, మొత్తం 18 నాటికల కాంపిటీషన్, సంజీవి నాటిక కూడా ఉంది దానిలో. అలా టోటల్ కదలిక అనే ఓ నాటిక ఆడేవాడు. 18 నాటికల్లో మా గురువు గారి నాటిక పావలా కూడా ఉంది. ఓకే నాకు బెస్ట్ యాక్టర్ ఇచ్చారండి. వెరీ గుడ్. అదే మీరు ఆగండి కొంచెం ఆలోచించండి. అవునండి. ఓకే, ఏ వేషం చేశారు దాన్ని? నేను ముసలుడు వేషం ఇస్తాను. 80 ఏళ్ళు 75 ఏళ్ళ వేషం. అవునవును. నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది, బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది, బెస్ట్ కమెడియన్ వచ్చింది, బెస్ట్ సెట్ వచ్చింది. 4 అవార్డులు వచ్చాయండి. షాక్ అయిపోయాను నేను. అక్కడ హేమాహేమీలు నాటికలు ఆడుతున్నారు, వాళ్ళందరి మధ్య నేను బెస్ట్ యాక్టర్ రావడం ఏంటి అని షాక్ అయిపోయిన రోజులు ఉన్నాయి. అది గురుగారికి డైరెక్షన్ చేస్తే ఉడతా భక్తిగా నేను ఇచ్చిన రెమ్యునరేషన్ 75 రూపీస్, నేను చెప్పేది 78లో. నాకు నా ప్రొడక్షన్ కాస్ట్ 500 రూపాయలు అయింది. నాకు అక్కడ 1000 రూపీస్ ఇచ్చారు. కాస్త గెయిన్ లోన్ ఉంది. అట్లా నేను ఖర్చు పెడుతున్న విధానం, రోజు టిఫిన్లు పెట్టించడం, భోజనాలు ఖర్చు పెట్టడం, సెట్స్ కోసం. ఆ 78లో 33 ఏళ్ల క్రితమే నేను ఒక రోజుకి 10-25 ఖర్చు పెడుతుంటే సాటి నటులు ఉంటారే వేరే వాళ్ళు, వాడికి చాలా ఒళ్ళు బలుపు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు అంటే. ఆ రోజుల్లో 500-1000 ఖర్చు పెట్టడం అంటే కొంచెం కష్టం. అలాంటి మాటలు పడితే పడ్డాం. మన తృప్తి, ఓ మంచి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్తో చేయించుకునేది మన వంతు, మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఓ ప్రొడక్షన్ సంస్థ పేరు యువకళా నిలయం అని ఒకటి ఉండేది. ఆగండి కొంచెం ఆలోచించండి గురించి గణేష్ పత్ర గారు నాకు రాసి ఇచ్చిన లెటర్ ఏంటి తెలుసా అండి? నా నాటిక ఆగండి కొంచెం ఆలోచించండి, గుండు హనుమంతరావు గారు ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా ప్రదర్శించుకోవచ్చు, ఇది నా హామీతో రాసిస్తున్న ఉత్తరం అని సంతకం చేసి నాకు ఇచ్చారండి. నాకు అంతకంటే మీ మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నాటిక ఆ పర్ఫార్మెన్స్కి రచన ఒక ఎత్తు అయితేనండి, మా మూర్తి గారు అంత గొప్పగా డైరెక్ట్ చేశారు. క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి నాకు మూడ్ నేర్పాడండి ఆయన. బరస్ట్ అవటం ఏంటి, దాని గురించి ఎలా, నేను ఒక స్టేజ్లో పడిపోతాను కింద. దాదాపు 10-15 నిమిషాలు విలన్కి హీరోకి డైలాగ్ జరుగుతుంటుంది. ఆయన అలా సెట్ చేశాడు, కింద పడిపో, ఆ డైలాగ్ చెప్పేసి కింద పడిపో. గురువుగారు దశలో అన్న, గురువుగారు ఈ 10-15 నిమిషాలు నేను ఏం చేయాలండి అన్న. ఏం చేయటం ఏంటి, ఏడు కొడుకులా బాధపడుతుంటే బరస్టవు అని ఇట్లా అన్నాడు ఆయన. అది మెకానికల్గా స్టార్ట్ అయిన ఆ ఏడుపు నిజంగా కొడుకు పడుతున్న కష్టాలకి బాధకి తలుచుకొని ఇచ్చే వైలిన్ కిక్కి నిజంగానే బరస్ట్ అయిపోయాడు. అది ఎంత మూటికి వెళ్ళిపోయిందంటే ఒకసారి డైలాగ్ నోట్లోంచి వచ్చేది కాదు, అంత ఎక్కువైపోయేది. చోక్ అయిపోయి మా వాళ్ళు నా పక్క నుంచి తెర మధ్య నుంచి వీడికి ఏడుపు ఎక్కువైందిరా, ఏం చేస్తాడు చస్తాడు వీడు, మూడ్ ఎక్కువ వీడికి అని ఆ మూడ్ క్రియేట్ అయిందండి. ఆ మ్యూజిక్ ఆ డైలాగ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎక్స్ప్రెషన్ అవసరాన్ని బట్టి కావాల్సిన ఆ రసాన్ని ప్రదర్శించేటప్పుడు ఇది నాటకం నటన అని తెలిసి కూడా ఎందుకో ఎక్కడో వెళ్ళిపోతాం, ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం, పాత్ర ప్రవేశం అయిపోతుంది. అది మరి ఇన్వాల్వ్మెంట్ అంటామో లేకపోతే ఆ మ్యూజిక్ ఆ శివరంజని రాగంలో ఉందో లేకపోతే ఆ డైలాగుని మనం బాగా వంట పట్టించుకోవటం వల్ల అలా అనిపించిందో, పక్క క్యారెక్టర్లు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే మనం అంత క్రియేట్ అవుతుంది, మూడ్ క్రియేట్ అవుతుందేమో చెప్పలేము, ఏదన్నా కావచ్చు. పాత్రధారుడు తను తాను మర్చిపోయి పాత్రగా రూపొందుతుంది. మరి అట్లా ఆ ప్రాసెస్లో ఆ క్రమంలో పాత్రగా రూపొందిన ఆ చేసే 45 నిమిషాలు 1 అవర్ లేకపోతే 2 గంటల నాటకంలోనూ పర్టికులర్గా హాస్యానికి ఎంత టైమింగ్ ఉంటుందో బరస్టయ్య క్యారెక్టర్ కూడా మాదిరి ఆర్ద్రతతో కూడిన క్యారెక్టర్లకు కూడా టైమింగ్ ఉంటుంది అంటాను నేను. నేను కరెక్ట్గా రియాక్ట్ అయితేనే కరెక్ట్గా రియాక్ట్ అయితేనే ఆ పక్క క్యారెక్టర్కి మన క్యారెక్టర్కి, నా మాటకి ఆయన మాటకి నేను ఇలా కరెక్ట్ టైమింగ్లో రియాక్ట్ అయితేనే. చాలామంది హాస్యానికే టైమింగ్ అంటారు కానీ
దీనికి కూడా టైమింగ్, ట్రాజడీకి కూడా ట్రాజడీకి కూడా టైమింగ్ ఉందండి. ఆ సీన్ ఏమైనా గుర్తుందట? ఆగండి కొంచెం ఆలోచన. పెద్దోడు చిన్నోడు ఇద్దరు పెద్దోడు చిన్నోడు, వాడును ఆ విలనోడు ఆ బుగత పాత బాకీ కింద ఇది ఇచ్చేరా, ఈ బాకీ కింద ఆ పొలం ఇచ్చే, సరే మరి ఇంకో బాకీ అది ఉంది కదా అని వాడు ఇంకా ఆపట్ల చెప్తూనే ఉన్నాడు. అప్పుడు పట్టుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి, మా జీవితాంతం గులాపరకం ఉంటా ఉంది, మా పెద్దోడిని చిన్నోడిని వాడేసుకోండి, చంపియండి, తినేయండి బాబు అని ఈ రకంగా సాగుతుంది. ఎందుకు పనికిరాని ఈ మావయ్య అంటే నీకెంతో ఇష్టం అని, నేనేమన్నా నవ్వుతావని చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకుంటాను. ఎంత జడ్జెస్కి ఈ సౌండ్ వినబడితే మామూలుగా లేదురా, ఓ గుండెను మాత్రం ఎక్స్ప్రెసివ్గా చేసేస్తున్నాడు రా. బాబు గారు, అమ్మగారు పిలుస్తున్నారు.